తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కే G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. తల్లిదండ్రులు కూడా గతంలో చూస్తే ఈ టెక్నాలజీ రాకముందు, స్మార్ట్ ఫోన్స్ రాకముందు పిల్లలతో కొంత సమయాన్ని గడిపేవారు. ఉమ్మడి కుటుంబం ఉండడం వల్ల ఒకవేళ తల్లిదండ్రులు బిజీగా ఉన్నా కూడా వారికి సంబంధించినటువంటి తాతయ్యలు, అమ్మమ్మలు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. సో, మంచి ఏది, చెడు ఏది అని చెప్పేటువంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు. సో, ఇది కూడా ఒక రకంగా కుటుంబ వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పులు కూడా దీనికి కారణం అనుకోవచ్చా? తల్లిదండ్రులు కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? తల్లిదండ్రులే ఎడిక్షన్‌లో ఉన్నారండి. తల్లిదండ్రులు ఇప్పుడు ఇక్కడ విజయవాడలో ఒక బాలోత్సవంలో ఒక ఒక స్టోరీ రాయమని చెప్తే ఒక పాప, నేను సెల్ ఫోన్‌ని అవ్వాలనుకుంటున్నాను. సెల్ ఫోన్‌లా అవ్వాలనుకుంటున్నాను అని రాసిందంట. ఎందుకమ్మా ఇట్లా రాసావంటే దానికి కారణం గూడా ఆ స్టోరీలో ఆ పాప రాసిందంట. వాళ్ళ నిర్వాహకులు చెప్తున్నారు ఇవాళ నాకు. ఏమిటి అంటే సెల్ ఫోను మా అమ్మ చూస్తుంది. దాని పట్ల ఆందోళన పడుతుంది. దాంతోనే టైం గడుపుతుంది. అంచేత నేను సెల్ ఫోన్ అయితే మా అమ్మ నా పట్ల ఆ కన్సర్న్ చూపిస్తుంది అనేది దాని సారాంశం. అంటే దారుణం. తల్లిదండ్రులు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? తల్లిదండ్రులు టీవీలకిను, మీడియాకి, రీల్స్‌కి వాళ్ళు అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళే గదా! ఈ 2 ఏళ్ల పిల్లల చేతిలో, ఏడాది పిల్లల చేతిలో సెల్ ఫోన్స్ పెట్టేది. కాబట్టి డీ అడిక్షన్‌లో పిల్లల మీద కంప్లెయింట్ తల్లిదండ్రులు చేస్తున్నారు. కానీ ప్రశ్న అడగాల్సిందేంటంటే మీరు మానేస్తున్నారా అని. మీరు మానేస్తున్నారా? మిమ్మల్ని చూసే కదా పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి ఈ బ్యాన్ పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయటంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైంది. అసలు తల్లిదండ్రులు మా వాడికి 2 ఏళ్ళు లేవండి. కానీ వాడు సెల్ ఫోన్‌లో కాల్స్ చేసేస్తాడు అని మురిసిపోవటం. ఆ వాడికి మాటలు రావడం లేదు అనే విషయం అర్థం చేసుకోలేకపోవడం. ఆ మాటలు రాకపోవటానికి ఐక్యూ డెవలప్ కాకపోవడానికి ఈ ఓవర్ యూజ్ ఆఫ్ గాడ్జెట్స్ ఎట్లా కారణమవుతున్నాయనేది గమనించనితనం. ఈ సెల్ ఫోన్ ఉండటమే అదొక పెద్ద ఆధునికత, మోడర్నిటీ, టెక్నాలజీ అంతా పిల్లలకొచ్చేసినట్టు, ఆళ్ళంతా కంప్యూటర్ ఎక్స్‌పర్ట్‌లయిపోయినట్టు మురిసిపోవటం. అదయ్యి పిల్లలు చదువుని నెగ్లెక్ట్ చేస్తున్నారనే దశొచ్చిన తర్వాత, అప్పుడు అయ్యో! కుయ్యం, కుయ్యం, మొర్రో మేమెంత చెప్పినా వింటలేదంటారు. ఒక తల్లి నా దగ్గరకొచ్చి, మా పాప ఫోన్‌ని తల కింద పెట్టుకొని పడుకుంటోంది. అది లేకపోతే అసలు వినటం లేదు. టెంపర్ టాంట్రమ్స్ చేస్తోంది అని చెప్పింది. నేనన్నాను దానిదేముంది సింపుల్ సొల్యూషను. ఆ పాపకి 8థ్ తరగతి చదివే పాపకి మీరంత డబ్బులు పెట్టి అసలు స్మార్ట్ ఫోన్ ఎందుకిచ్చారు? తీసేసుకోండి అన్నా. అమ్మో! తీసేసుకుంటే ఏమన్నా అయిపోతే? అంది. మరి మీరెందుకిచ్చారసలు? ఆ అడిక్షన్ ఎందుకు జేశారు? ఇప్పుడు ఆ అడిక్షన్ తీసేయడానికి నెమ్మదిగా మీరు కౌన్సెలింగ్ జేసి తీసుకోవాలి. అంతేగాని బయట వాళ్ళొచ్చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకోవటం ఎలాగా? మీరు హెల్ప్ చేయాలి. యూ షుడ్ బి ఆల్సో స్ట్రిక్ట్ ఆన్ ఇట్. ఇందులో తల్లిదండ్రుల పాపం లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనందరికీ ఒక టెక్నాలజీ పిచ్చి పట్టింది. టెక్నాలజీని మనం నడిపించి మనం వాడుకోవాల్సింది మానేసి, టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయి టెక్నాలజీ మనల్ని నడిపించే పరిస్థితి. అంటే తోక కుక్కను ఊపే పరిస్థితికొచ్చిందిప్పుడు. సో, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులే అంటే కొన్ని చోట్ల చదువుకోనటువంటి ముఖ్యంగా టెక్నాలజీ మీద పెద్దగా అవగాహన లేనటువంటి పేరెంట్స్ కూడా పిల్లలకే స్మార్ట్ ఫోన్స్, మొబైల్స్ ఇచ్చి సో, ఆ యాప్స్‌ను ఓపెన్ చేసి వీళ్ళే వాళ్ళని పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎంకరేజ్ చేస్తున్నారనుకోవచ్చా? చేస్తున్నారు. దాంట్లో మేము ఇంకోటి కూడా గమనించిందేంటంటే, కొన్ని సందర్భాల్లో లైక్స్ ఒస్తే, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మారితే, అది ఒక జాబు అనుకుని భావించే గొప్ప తల్లిదండ్రులు ఉన్నారు. ఆ చిన్న పిల్లల రీల్స్‌కొచ్చే లైక్స్ వల్ల ఇన్‌కమ్ ఒస్తుందని ఆశపడే తల్లిదండ్రులున్నారు. లేకపోతే అసలు మా పిల్లలు ఈ సోషల్ మీడియాలో ఇంత గొప్పగా పెర్ఫార్మ్ జేస్తున్నారని దాన్ని సోషల్ ప్రెస్టీజ్‌గా తీసుకునే తల్లిదండ్రులున్నారు. రకరకాల దృశ్యాలు మన కళ్ళ ముందున్నాయి తల్లిదండ్రుల వైపు నుంచి ఈ విషయంలో.